ఏపీలో టీడీపీ కూటమిలో ఉన్న రెండో అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది. జనసేనకు ప్రధాన ఆకర్షణ పవన్ కళ్యాణ్. ఆయన ఉండటం కూటమికి కొన్నంత బలం. అదే సమయంలో జనసేన కూడా కూటమి పార్టీతో కలిసి మరో 15 ఏళ్ల పాటు ఏపీని వెళ్ళాలని భావిస్తుంది. పవన్ తరచూ పబ్లిక్ మీటింగ్స్ ఇదే చెప్తూ వస్తారు. ఇదే విధమైన గఠబంధన్ ఇంకా చాలా కాలం కొనసాగాలని, ఏపీ అభివృద్ధి గాడిన పడాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆయన కీలకమైన అంశాల్లో తన పార్టీ విధానంతో స్పష్టంగా చెప్తున్నారు. మరికొన్ని అంశాల్లో బాహాటంగా మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. ఏపీని ఈ మధ్య అంతా నకిలీ లిక్కర్ ఇష్యూ పెద్ద ఎత్తున కదిపేస్తుంది. నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఒక మాదిరి కర్మాగాలుగా మారి యథేచ్ఛగా కల్తీ సరుకును మార్కెట్లో పంపిస్తున్నాయని ప్రచారం వస్తుంది. దీని మీద టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా రాజకీయ యుద్ధం సాగుతుంది. మొదట్లో టీడీపీని వైసీపీ గట్టిగానే టార్గెట్ చేయగా, ఆ తర్వాత వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ మీద నిందుడు జనార్దన్ రావు తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆ ఇష్యూ కాస్త వైసీపీ వెళ్ళిపోయింది. దాంతో ఆ డైలాగ్ ఇటు డైలాగ్ వార్గా మారుతుంది. అయితే ఇంతటి కీలకమైన అంశం, పైగా ఏపీని కుదిపేస్తున్న కల్తీ మద్యం విషయంలో జనసేన పెద్దగా జోక్యం చేసుకుపోవటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ తరహాలో ఇబ్బంది పెట్టిన ఇష్యూ మరొకటి లేదని అంటున్న మిత్రపక్షం నుంచి పెద్దగా రియాక్షన్ అయితే ఎక్కడా కనపడలేదు. ఇప్పుడదే హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, ఏపీలోని మెడికల్ కాలేజీను పీపీపీ విధానం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీని మీద వైసీపీ కోడి సంతకాలతో జనంలోకి పోరాడుతుంది. అదే సమయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక వామపక్షాలు కూడా ప్రైవేటీకరణ వద్దు అంటున్నాయి. సిబిఐ మాజీ లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నిర్మించాలని కోరుతున్నారు. మేధావులు, ప్రజా సంఘాలంతా పీపీపీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇది జనంలో పెద్ద డిస్కషన్ నడుస్తుంది. విద్యా, వైద్యం రెండు ప్రైవేటీకరణ మంచిది కాదని కూడా ఇక్కడ విధానంగా ఉంది. అయితే ఈ విషయంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా వాదోపాదాలు జరుగుతుంటే జనసేన మాత్రం పెద్దగా రియాక్ట్ కాకుండా ఉండటం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రజాకోణంలో చూస్తే కొన్ని ప్రభుత్వ నిర్ణయాల మీద ఉన్న మాటను చెప్పాలి. అదే పాలసీ పరంగా చూస్తే ప్రభుత్వ విధానాలు సమర్థించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నారు కాబట్టి. అయితే బాహాఘటంగా వ్యతిరేకించినా లేదా సూచనలు చేసినా దానివల్ల లాభం కంటే నష్టమే జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వైసీపీ కూడా అవకాశాన్ని బట్టి వాడుకునేందుకు సిద్ధంగా ఉందని తెలుసు కాబట్టే జనసేన మౌనంగా ఉందని అంటున్నారు. లూలు షరతులకు ఒప్పుకొని భూములు ఇవ్వటం అంతా ప్రభుత్వమే ఏకపక్షంగా రాయితీలు ఇస్తూ పోవటం మీద పవన్ క్యాబినెట్లో ప్రశ్నించాలన్న ప్రచారం కూడా ఉంది. ఇక భీమవరం జోదం పేకాట క్లబ్ విషయం మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారని సీరియస్ అయ్యని చెప్తూ ఉంటారు. అన్నీ ఓపెన్గా కాకుండా కొన్ని చెవిలో చెప్తూ, మరికొన్ని సమావేశాలు 4 గోడల మధ్య చెప్తూ తన విధానం ఎప్పటికప్పుడు కరెక్ట్గా ఉండేలా జనసేన చూసుకుంటుంది అంటున్నారు. అదే సమయంలో వైసీపీ ఏ విధంగా రాజకీయ లాభం పొందకుండా జనసేన బలంగా ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.